వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రో నాలెడ్జ్. నేను మీ అగోచర. ఈరోజు మేషరాశి లగ్నమై అందు శుక్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశి లగ్నమై అందు శుక్రుడు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా లగ్నభావ కారకత్వాలు తెలుసుకోవాలి, మేషరాశి కారకత్వాలు తెలుసుకోవాలి, శుక్రుడి కారకత్వాలు తెలుసుకోవాలి. ఈ మూడింటి కారకత్వాలు తెలుసుకున్న తర్వాతనే మనము వీటిని మేళవించి ఫలితాలు చెప్పాలి. సరే, లగ్నభావ కారకత్వాల గురించి తెలుసుకుందాం. పరాశర మహర్షి లగ్నభావ కారకత్వాలను ఎలా చెప్పాడు అంటే, దేహం రూపంచ జ్ఞానంచ వర్ణం చైవ బలాబలౌ సుఖం దుఃఖం చ స్వభావం చ లగ్నభావాన్ నిరీక్షయేత్. రూపము, శరీరము, జ్ఞానము, రంగు, బలాబలాలు, సుఖదుఖాలు, స్వభావము అన్నీ కూడా లగ్నభావం నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేషరాశి కారకత్వాలు తెలుసుకోవాలి. మేషరాశి అనేటటువంటిది ఒక అగ్నితత్వ రాశి, చరరాశి కూడా. సో కావున కోపం, తొందరపాటు చర్యలు, వేగవంతమైన నిర్ణయాలు, ఉద్రేకం, ఉత్సాహం, స్వతంత్ర భావాలు మరియు ఎవరి మాట విననేటటువంటి తత్వం, ఒకరి కింద పని చేయలేనటువంటి మనోప్రవృత్తి, ఇవన్నీ కూడా మేషరాశి యొక్క కారకత్వాలు. ఇప్పుడు మనము శుక్రుడి యొక్క కారకత్వాలు తెలుసుకోవాలి. శుక్రుడు జలతత్వ గ్రహం. ఈ శుక్రుడు వీర్యం, వివాహం, జీవిత భాగస్వామి, కళలు, విలాసవంతమైనటువంటి సౌకర్యాలు, ధనము, భోజనము, సంసారము, కన్ను, దాంపత్య జీవితము మొదలైనవన్నీ వాటికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ఇప్పుడు మేషరాశి లగ్నమై యందు శుక్రుడు ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రుడు మొదటి భావంలో ఉంటే మంచి శరీర కాంతి, మంచి రూపము, తెలివితేటలు. ఇక్కడ మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఎరుపు, తెలుపు కలగలిగినటువంటి రంగు, మంచి శాంత స్వభావం. కాకపోతే ఇక్కడ తెలివితేటలు ఉంటాయి, సృజనాత్మకత ఉంటుంది, శాంత స్వభావం. శుక్రుడి యొక్క స్వభావం శాంత స్వభావం అయినప్పటికీ కూడా మేషరాశిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆ స్వభావం తగ్గిపోతుంది. ఇకపోతే శుక్రుడు 2, 7వ భావాధిపతి అయ్యాడు కాబట్టి, మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అలంకారానికి మరియు సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కావలసిన వాటిపై ఖర్చులు చేస్తూ ఉంటారు. అంతేకాదు, శుక్రుడు సాధారణంగా మృదువుగానే మాట్లాడతాడు, కానీ మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అనాలోచితంగా మాట్లాడడం వలన కుటుంబంలో వాదాపవాదాలు రావడం, చిన్నపాటి మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటాయి. మిత్రులు మితంగా ఉంటారు, తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా నమ్మకస్తులై ఉంటారు. ఇక ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు. ప్రయాణాలలో అప్పుడప్పుడు అసౌకర్యాలకు గురి అవుతూ ఉంటారు. ఇక వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మేషరాశిలో ఉండడం వలన కొంచెం అగ్రెసివ్గా ఉండడము, అహంకారంగా ఉండడము, నా మాటే నెగ్గాల అనేటటువంటిది ఉండడము. సో దానివల్ల
భాగస్వామితో ప్రవర్తించేటప్పుడు తన మనసును నొప్పించేటటువంటి అవకాశాలు ఉన్నందువలన వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రేమ విషయంలో తొందరగా ప్రేమలో పడతారు. మరి తమ స్వభావం వల్ల మళ్ళీ తొందరగా బ్రేకప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇకపోతే పెట్టుబడులు పెట్టే విషయంలో, వ్యాపార విషయంలో అయితే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు వ్యాపారం చేసేటప్పుడు సమాజంతో వీరు ప్రత్యక్షంగా పాల్గొనాల్సి వస్తుంది. ఒకవేళ పార్ట్నర్‌షిప్ చేస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పట్టుదల ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి, నాకు నచ్చిన విధంగానే జరగాలి అనేటటువంటి మనస్తత్వం ఉండడం వలన వ్యాపార భాగస్వామి కొంచెం అసౌకర్యానికి గురవ్వడము, పార్ట్నర్‌షిప్ విడిపోవడం కానీ, వ్యాపారంలో నష్టాలు జరగడం కానీ జరుగుతుంది. సో ఇలా కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. అయితే మేషరాశిలో శుక్రుడు ఉండడం వలన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏదైనా పని చెప్తే దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. చాలా కష్టపడతాడు. సో ఏ రంగంలో అయినా కూడా ఉన్నత స్థితికి చేరుకుంటారు. సో కాబట్టి ఇక ఇవి మేషరాశి లగ్నమై అందు శుక్రుడు ఉన్నప్పుడు సాధారణ ఫలితాలు. అయితే ఇక్కడ మళ్ళీ శుక్రుడి యొక్క డిగ్రీ, మేషరాశిలో లగ్నం యొక్క డిగ్రీ, వీటిని కూడా పరిశీలించాలి. ఈ శుక్రుడికి లగ్నానికి మధ్య దూరం ఎంత ఉందో కూడా తెలుసుకోవాలి. ఆ దూరాన్ని బట్టి కూడా ఈ యొక్క ఫలితాల్లో మార్పు ఉంటుంది. ఫలితాలు ఇవే ఉంటాయి, కాకపోతే తీవ్రత తక్కువగా ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో వాదోపవాదాలు వచ్చినప్పటికీ, మనస్పర్ధలు వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు తమ స్వభావం వల్ల చిన్న చిన్న నష్టాలు వస్తాయి, నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఆ నష్టం తక్కువ ఉంటుంది. అంటే ఒక్కోసారి ఈ యొక్క శుక్రుడికి లగ్నానికి మధ్య దూరాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇకపోతే తదుపరి వీడియోలో మేషరాశి లగ్నమయ్యందు శుక్రుడు ఉన్నప్పుడు ఇతర గ్రహాలు చూస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి అన్న విషయాన్ని మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇకపోతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతరులకు ఈ విషయాలను తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. ఓం నమః శివాయ.